వైగే న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమం. భవిష్యవాణి వినిపించిన మాతాంగి స్వర్ణలత. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు ఉన్నాయన్న సిద్దిపేట కలెక్టర్. జగదేవ్పూర్ మండలంలోని పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మను చౌదరి. తూప్రాన్ పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని సందర్శించిన మెదక్ ఎస్పీ. డివిజన్లో ఆయా పోలీస్ శాఖల్లో కేసు వివరాలపై ఆరా తీసిన ఉదయ్ కుమార్ రెడ్డి. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన చట్టాలపై అవగాహన. విద్యా సంస్థల వద్ద రద్దు ప్రదేశంలో షీ టీమ్స్ తేజో నిరంతరం నిఘా. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తున్నామని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు. జగదేవ్పూర్ మండలంలోని నిర్మల్ నగర్ అలీరాజ్పేట్ ప్రాథమిక పాఠశాలలు, జగదేవ్పూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తున్నామని, పిల్లలు ప్రైవేటులో కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివే విధంగా చూడాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు. సోమవారం జగదేవ్పూర్ మండలంలోని నిర్మల్ నగర్ అలీరాజ్పేట ప్రాథమిక పాఠశాలలు, జగదేవ్పూర్ కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆకస్మికంగా సందర్శించారు. 10వ తరగతి విద్యార్థులకు మ్యాథ్స్ సబ్జెక్టు పై కాసేపు అవగాహన కల్పించారు. వసతులు, విద్యా బోధనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కేజీబీవీలో వంటగది, స్టోర్ రూమ్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల వసతులు కల్పించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు చొరవ చూపాలన్నారు. నిర్మల్ నగర్ అలీరాజ్పేట పాఠశాలలకు 2 ఉపాధ్యాయులను నియమించాలని ఎంఈఓ ఉదయ్ భాస్కర్ రెడ్డికి ఆదేశించారు. కేజీబీవీ విద్యార్థులకు ప్రహారీ లేక విద్యార్థులకు ఇబ్బందులు పడుతున్నారని తెలుపగా సర్వేయర్తో కొలతలు చేయించి ప్రహారీ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసి వెంటనే నిర్మించేందుకు కృషి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆయనతో పాటు ఆర్డీఓ బన్సీలాల్, తహసీల్దార్ కృష్ణమోహన్, ఎంపీడీఓ యాదగిరి, ఎంఈఓ ఉదయ్ భాస్కర్ రెడ్డి, ఎంపీఓ శ్రీనివాస్ వర్మ, కార్యదర్శి హరిప్రసాద్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ ఉమామహేశ్వరి ఉపాధ్యాయులు ఉన్నారు. ఏం చేసాం చెప్పండి. ఫస్ట్ స్టెప్ ఏం చేసాం? కరెక్ట్ కదా? 5 స్క్వేర్ ఇస్ 25. నెక్స్ట్ ఏం చేసాం? 4 ని నెక్స్ట్ నంబర్ తో మల్టిప్లై చేయాలి. 4 తర్వాత ఏం వస్తుంది? 4 × 5 ఎంత? 5. సో 8 మ్యాటర్ ఆఫ్ 5 ఈజీయే కానీ కొంచెం అంటే దేర్ ఆర్ సర్టన్ వెరీ ఈజీ ట్రిక్స్ ఇన్ మ్యాథ్స్. మ్యాథ్స్ ని యాజ్ లాంగ్ యాజ్ యూ ఎంజాయ్ విత్ ది నంబర్స్, మీరు అసలు బుక్కులు, పెన్నులు ఎక్కువ వాడాల్సిన అవసరం కూడా లేదు. మై సజెషన్ వుడ్ బి, మైండ్ లో మీరు ఆలోచించుకోండి ఒక నంబర్ టెంటేటివ్ గా, వాట్ ఎవర్. ఇప్పుడు లాజిక్ ప్రకారం ఒకటి ఏ స్క్వేర్ అయినా మీకు చెప్పగలుగుతాను. మిగిలినది ఇంకేదైనా చూస్తారా? జనరల్ గా మీకు సింపుల్ గా ఉండే వాటిల్లో, ఫర్ ఎగ్జాంపుల్ విల్ ట్రై సంథింగ్ ఎల్స్. దెన్ how much is 77 square? సేమ్ లాజిక్ లేదు, అందుకనే చెప్తున్నా. జిల్లా వ్యాప్తంగా మనకి 1000కి పైగా గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, మండల పరిషత్ కానీ జిల్లా పరిషత్ స్కూల్స్ కానివ్వండి, కేజీబీవీలు ఉన్నాయి, మోడల్ స్కూల్స్ ఉన్నాయి. అన్ని స్కూల్స్లో కూడా మనకి అన్ని రకాల వసతులు ఉన్నాయి. పిల్లలు అనేవారు గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్కి వెళ్లకుండా గవర్నమెంట్ స్కూల్స్లోనే మనకి ఎన్రోల్మెంట్ పెరిగే విధంగా స్కూల్ ఏదైతే ఉందో దాన్ని అన్ని రకాలుగా డెవలప్ చేసి పిల్లలకి మంచి ఫెసిలిటీస్ కల్పించి స్కూల్ అనేది ఒక మంచి మోడల్ స్కూల్ ఎన్వైరన్మెంట్ అనేది మంచి క్రియేట్ చేయడానికి ఈరోజు వివిధ స్కూల్స్ని విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి అవుట్ ఆఫ్ ద స్కూల్ చిల్డ్రన్ కావచ్చు ఆర్ 0 ఎన్రోల్మెంట్ స్కూల్స్, తక్కువ ఎక్కడైతే ఎన్రోల్మెంట్ ఉందో వాటి మీద కూడా ఫోకస్ చేస్తూ
పేరెంట్స్ తోటి మాట్లాడి వాళ్ళని మోటివేట్ చేసి కన్విన్స్ చేసి వాళ్ళ పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్స్కి పంపించే విధంగా అక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ కల్పించే విధంగా మొత్తం కార్యాచరణ రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు జగదేవ్పూర్ మండల్ మొత్తం కూడా విజిట్ చేయడం జరిగింది. సార్ ఇక్కడ ఈ కేజీబీవీకి సంబంధించి కూడా కాంపౌండ్ వాల్ ఇష్యూ ఉంది అన్నారు. ఈ రోజే సర్వేయర్ను కూడా పంపించేసి దీని బౌండరీస్ మొత్తం డిమార్కేట్ చేయడం జరుగుతుంది. బౌండరీస్ డిమార్కేట్ అయిపోగానే కాంపౌండ్ వాల్ కూడా దీన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది. ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ తరఫు నుంచి వర్క్ అనేది త్వరగానే కంప్లీట్ చేయిస్తాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని పద్మశాలి సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎన్నికలు ఆగస్టు 4వ తేదీన ఆదివారం నిర్వహించనున్నట్లు సంఘం ఎన్నికల కమిషన్ తెలిపింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని పద్మశాలి సంఘం ఎన్నికల నోటిఫికేషన్ ఈ రోజు పద్మశాలి మండపంలో వీడియోలు చేసిన ఎలక్షన్ కమిషన్ మున్సిపాలిటీ ప్రజలకు ఎన్నికలు ఆగస్టు 4వ తేదీ ఆదివారం నిర్వహించనున్నట్లు సంఘం ఎన్నికల కమిషన్ ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. ముఖ్యంగా రేపు 23వ తారీఖు మరియు 24వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, నామినేషన్ వేసే అభ్యర్థులు 1/7/2024 సంవత్సరానికి 45 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలని, పదవులకు 10,000 రూపాయల నామినేషన్ ఉంటుంది కాబట్టి ఈ రుసుం వాపస్ ఇవ్వడదని ఎన్నికల పరిశీలకులు తలకుల రాజు తెలిపారు. అలాగే ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ సభ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ ఉపాధ్యాయులు దేవదాసులు మాట్లాడుతూ నామినేషన్ 24వ తేదీన పూర్తవుతుందని, 25వ తేదీ గురువారం 10 గంటల నుంచి 26వ తేదీ ఉదయం 6 గంటలు, శుక్రవారం సాయంత్రం 6 గంటలకు తర్వాత పోటీ చేయు అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేస్తామన్నారు. అలాగే 27 శనివారం రోజు 6 గంటల నుంచి పోటీదారులు డమ్మీ బ్యాలెట్ పేపర్లు ఇవ్వడం జరుగుతుందని, 4వ తారీఖు ఆగస్టు ఆదివారం రోజు ఉదయం 8 గంటల నుంచి 3 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని, 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేసిన తర్వాత గెలిచిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు మరియు ప్రమాణ స్వీకారం ఉంటుందని, అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శి పదవులకు నిర్వహించబడుతుందన్నారు. కాబట్టి నామినేషన్ వేసి అభ్యర్థులు రేపటి నుంచి 2 రోజుల పాటు సాగే నామినేషన్ ప్రక్రియలో పాల్గొని తమ దరఖాస్తు ఫారాలను పద్మశాలి కళ్యాణ మండపంలో సమర్పించారన్నారు. ఆగస్టులో 4వ తేదీ నాడు కూడా పద్మశాలి కళ్యాణ మండపంలో ఓటింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి సంఘం ప్రముఖులు లక్ష్మణ్, పద్మశాలి సంఘం అధ్యక్షులుగా ప్రసాద్, మాజీ అధ్యక్షులుగా గాడిపల్లి శ్రీనివాస్ మరియు పద్మశాలి సంఘం సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి సంఘ ఎన్నికలకు సంబంధించి తేదీ 22/7/2024, నామినేషన్ల స్వీకరణ 23/7/2024 మంగళవారం ఉదయం 10 గంటల నుండి తేదీ 24/7/24 బుధవారం వరకు ఈ నామినేషన్లు అనేది ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ మన పద్మశాలి ఈ ఫంక్షన్ హాల్లోనే తీసుకోబడతాయి. అట్లాగే 24/7/24 బుధవారం 5 గంటల తర్వాత నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అట్లే పోటీదారుల లిస్టు ప్రకటన కూడా ఉంటుంది. 25/7/24 గురువారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు, అలాగే 26/7/24 శుక్రవారం సాయంత్రం 10 గంటల ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లకు ఉపసంహరణ ఉంటుంది. అలాగే 26/7/2024 శుక్రవారం రోజున సాయంత్రం 5 గంటల తర్వాత పోటీ చేయు అభ్యర్థుల యొక్క తొలి జాబితా ప్రకటన ఉంటుంది. ఈ తర్వాత 27/7/2024 శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత పోటీదారులకు డమ్మీ బ్యాలెట్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 4 ఆగస్టు 2024 ఆదివారం రోజున ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. అట్లాగే సాయంత్రం అదే రోజు 4 గంటల నుండి ఓట్ల లెక్కింపు, గెలిచిన అభ్యర్థుల ప్రకటన, వారికి గెలిచినట్టుగా సర్టిఫికెట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంట్లోపల ఈ కింది పదవులకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఒక అధ్యక్షులు, ఒక ప్రధాన కార్యదర్శి, ఒక
కోశాధికారి, ఒక ఉపాధ్యక్షులు, ఒక సహాయ కార్యదర్శి. సో వీరికి సంబంధించి అధ్యక్షులకు 10,000 రూపాయలు, అలాగే మిగతా ప్రధాన కార్యదర్శికి కూడా 10,000 రూపాయలు, మిగతా కోశాధికారి, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులకు 5,000 రూపాయలు రుసుముంటుంది. ఇది తిరిగి ఇవ్వబడదు. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడం హర్షణీయమని, రేషన్ కార్డు నిబంధన తొలగించాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ మాజీ సభ్యులు, జిల్లా మాజీ కార్యదర్శి బట్టు దయానంద్ రెడ్డి అన్నారు. సోమవారం తిగుల్ గ్రామంలో సిపిఐ భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడం హర్షణీయమని, రేషన్ కార్డు నిబంధన తొలగించాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ మాజీ సభ్యులు, జిల్లా మాజీ కార్యదర్శి బట్టు దయానంద్ రెడ్డి అన్నారు. సోమవారం తిగులు గ్రామంలో సిపిఐ భవనంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడం అభినందనీయమన్నారు. కానీ రేషన్ కార్డు నిబంధనల వల్ల రైతులకు నష్టం జరుగుతోందని, రేషన్ కార్డు నిబంధన తొలగించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం హయాం నుంచి కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వలేదని, దీంతో నేటికి ఉమ్మడి రేషన్ కార్డులే ఉన్నాయని తెలిపారు. దీంతో ఉమ్మడి కుటుంబాలకు రుణమాఫీ వర్తించకుండా అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే 2014-18 సంవత్సరాలలో రుణాలు తీసుకున్న రైతులకు చాలా మందికి రీషెడ్యూల్ చేశారని, దీంతో రైతులకు నష్టం జరిగిందన్నారు. రీషెడ్యూల్ ఉన్న కుటుంబంలో అర్హులైన వారికి రుణమాఫీ వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన సిపిఐ అండగా ఉంటామని, పోరాటాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరసింహారెడ్డి, మల్లారెడ్డి, భిక్షపతి, కరుణాకర్ రెడ్డి, లింగం తదితరులు పాల్గొన్నారు. రైతులకు రుణమాఫీ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూనే వారు ఇచ్చినటువంటి నిబంధనల్లో ముఖ్యంగా 5వ నిబంధన, మరొక నిబంధన, ఈ రెండు కూడా రాష్ట్రం మన ప్రజల యొక్క, రైతుల యొక్క సమస్యలను పరిష్కరించడం కాదు, పెంచే విధంగా ఉన్నాయి. అవి ముఖ్యంగా 5వ నిబంధన ఏదైతే ఉందో అంటే ఒక రేషన్ కార్డులో 2 లక్షలకు పైబడి ఉన్నటువంటి రుణాన్ని ఆ సంబంధిత రైతులు బ్యాంకులో చెల్లిస్తే తప్ప వీళ్ళు రుణమాఫీకి అర్హులు కాదు అనేటువంటి 5వ నిబంధనను వెంటనే మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే రేషన్ కార్డులలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క కుటుంబంలో 2-3 లక్షల వరకు కూడా అప్పు తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అటువంటి రైతులకు ఇప్పుడు 1,30,000 పేమెంట్ చేయాలంటే మరి రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితి ఏవో దగ్గర చూపించమనేటువంటి పరిస్థితి ఏదైతే చాలా కష్టం, ఇది సాధ్యం కాదు. కాబట్టి ఇంకొకటి, గత 10 సంవత్సరాలుగా గత ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు కాబట్టి ఉమ్మడి రేషన్ కార్డ్స్ కలిగి ఉన్నాయి. అందుకని భార్యాభర్తల్ని మాత్రమే కుటుంబంగా పరిగణించాలా, వాళ్ళ కొడుకులు, కోడలు, మిగతా వాళ్ళు ఉంటే వాళ్ళే కూడా కుటుంబంగానే పరిగణించి మీరు వాళ్ళకు కూడా రుణమాఫీ వర్తించే పద్ధతులలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పని, అలా తీసుకున్నట్టయితే మీరు ఇచ్చినటువంటి హామీ, అంతేకాకుండా మీరు ఏదైతే రైతు రుణమాఫీ వల్ల రైతులు ప్రయోజనం పొందుతారు అని భావిస్తున్నారో అది నీరుగారేటువంటి పరిస్థితి ఉన్నది, అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం ఈ 2 విషయాలపైన పునరాలోచన చేయాలని. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో రంగం కార్యక్రమంలో ఘనంగా జరిగింది. బోనాలు పండుగ తర్వాత రోజు జరిగే రంగం కార్యక్రమంలో మాతాంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. 8 గంటలు ఎడతెరికి లేకుండా నీ దర్శనం చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం పొంది నీకు కరహారాలు, కండ్లు అన్నీ సమర్పించుకొని నీ తృప్తిని తెలియజేయమని వేడుకుంటున్నారు తల్లి. నన్ను దాటి రావాలంటే, నా వద్దకు రావాలంటే ఆ మాత్రం కూడా కష్టం లేకుంటే ఎట్లా బాలక? మిన్ను కాపాడేది కూడా నేనే కదా. ఎటు తిరిగి మీరు కష్టం లేకుండా ఉంటే మీరు సొమ్మరిపోతలు అయిపోతారు కదా. ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి కూడా. కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ, మీరు పలహారం తెచ్చినా, పండు తెచ్చినా, ఏమి తెచ్చినా, సాగ తెచ్చినా, బోనం తెచ్చినా ఆనందంగా అందుకునే భారం నా తప్పనిసరిగా అందుకుంటా. నేను పిల్ల జల్ల గాని, గడ్డు గోదా గాని ఎటువంటి ఆపద రాకుండా చూసుకుంటాను, ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే భారం కూడా నాది. అమ్మ చాలా సంతోషం తల్లి, ఇంతవరకు చక్కటి ఆశీర్వాదాన్ని ఇచ్చావు. నువ్వు ఏమి కోరుకుంటున్నావు? నీకు ఇంకా ఏమన్నా మేము చేయాల్సినది ఉన్నదా? ఏటేటి నుంచి మీరు నా రూపాన్ని పెట్టాలని అనుకుంటున్నారు కదా బాలక. నా రూపాన్ని మట్టుకు పెట్టండి మీరు. కానీ ఎటువంటి ఆమె
ఎవరేమి చేసినా గాని నేను మాత్రం తప్పకుండా నా రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటాను. ఎవరెంత అడ్డుపడ్డా గాని, ఎవరేం కోరుకున్నా గాని నా రూపం మట్టుకు తప్పనిసరిగా నేను నిలబెట్టుకుంటాను. అమ్మా, ఇది ఆశీర్వాదమే కాదు తల్లి, నీ ఆజ్ఞగా భావించి పెద్దలందరూ, ఆలయానికి సంబంధించిన పెద్దలందరూ దీని యొక్క ఏర్పాట్లలో సన్నద్ధమై వెనకాల కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి తల్లి. ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి నుంచి వచ్చిన పెద్దల్లో మునిమన వాళ్ళైనటువంటి వాళ్ళందరూ ఆ దానికి సమర్థించినటువంటి ఒక పత్రాన్ని సేకరించి జగద్గురువుల నుంచి ఆమోదాన్ని తీసుకున్నారు. కేవలం నీ యొక్క ఆజ్ఞ మాకు తక్కువైంది తల్లి. బలాన్ని ఇచ్చి దాన్ని పరిపూర్ణం చేసుకొని మేము తృప్తిపడి నీ యొక్క రూపాన్ని చూసి ఆనందపడేట్టుగా ఆశీర్వదిస్తూ, ఇంకా ఏమైనా ఉంటే తెలియచేస్తే తర్వాత మన వాళ్ళందరూ ఆనాటి నుంచి వచ్చినటువంటి పెద్దలు నేను ఒక 2 ప్రశ్నలు వేస్తారు తల్లి. ముందుగా తెలియజేయాలి. నా గ్రామ ప్రజలందరూ ఇది వడికే కాదు, గత 7 నుంచి కూడా మీరు సంతోషంగా ఆనందంగా ఉండడానికి మీరు చల్లని శాఖ పెడుతున్నారు. నాకు సంతోషంగా అందుకుంటున్నాను. ఈ 7 కూడా మీరు 5 వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటి శాఖ పెట్టండి. నాకు అమ్మా, మన రాష్ట్రంలో చాలామంది రోగాలతో బాధపడుతున్నారు, డయాబెటీస్తో. వాళ్ళకి మీ చల్లని చూపు కావాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానమ్మా. ఏటేడు మీరు మీ విద్యను కానీ చదువును కానీ మీరు ఎక్కువ చేసుకున్నారా అనుకుంటున్నారు. కానీ పురాతనం నుంచి మీరు సకాలంలో మీరు పాడి పంటలు ఇది వరకు రాక మీరు పండించటలేదు కాదు బాలక. ఔషధం ఇస్తే మీరు మించి ఔషధాన్ని మీరు ప్రయోగిస్తున్నారు. మద్యపానం, ధూమపానం, దాని వల్ల ఈ రోగాలన్నీ మీకు ఈ ప్రభావం చెందుతున్నాయి. మీకు ఔషధాలు మీరు తగ్గించుకొని మీరు పాడి పంటలు మీరు సమృద్ధి చేసినట్టయితే తప్పనిసరిగా అనారోగ్యం అన్నది తగ్గుతుంది బాలక. అమ్మా, మేము ఏదైతే మీకు బలి కార్యక్రమం చేశామో ఆ బలితోని మీరు సంతృప్తిగా ఉన్నారని మేము అనుకోవచ్చా అమ్మా? ఏడేడ చేసేది రక్తపాశం ఇవ్వట్లేదు కదా బాలక. మీకు నచ్చినట్టు మీరు ఇస్తున్నారు కదా, దాంట్లోనే నేను సంతోషపడుతున్నాను. నేను అమ్మా, నువ్వు మరి శాస్త్రం కోరుతున్నావు, కోకడుతున్నావు అర్థం కావట్లేదు తల్లి. నీకు భక్తులందరూ ప్రతి ఇంటి నుంచి కూడా నువ్వు కోరుకున్నటువంటి నైవేద్యాన్ని పంపిస్తూనే ఉన్నారు. పరోక్షంగా నేను రాత్రి కూడా ఒక చక్కటి పూజ జరిగింది, అందరూ ఆనందపడే విధంగా పూజ జరిగింది. తల్లి ఆశీర్వాదం బాగా ఇస్తావు కాదు అమ్మా, ఆకరణ ఆ మీద ఏదో ఒకటి వేసిపోతావు తల్లి. దయచేసి ఆ విధమైనటువంటి ఒక చిన్న తక్కువ మీద కొట్టకుండా సంతోషంగా ఎప్పటికప్పుడు నువ్వు ఆనందంగానే ఉంటూ ఆనందంగా భక్తుల్ని ఆదరించి ఆశీర్వదిస్తే చాలా సంతోషం తల్లి. సంతోషంగా ఆనందంగా అనుకున్నాను. మీరు కోరినట్టు మీరు సంతోషంగా ఆనందంగా ఘనంగా అందుకున్నాను. బాలబచ్చలకే గాని గర్భిణీ స్త్రీలకే గాని ఎటువంటి ఆపదారాను నా బాలులందరినీ నేను కంటికి రెప్పలాగా అరికాలకు ముళ్ళు నట్టేమో నివళ్ళతోటి మీకే భారం నా కాపాడే భారం కూడా నాది. నా కల్లా వచ్చినందుకు మీరు సంతోషంగా ఆనందంగా. తూప్రాన్ పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సందర్శించారు. డివిజన్లోని ఆయా పోలీస్ స్టేషన్లలో కేసుల వివరాలపై ఆరా తీశారు.
తూప్రన్ పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని మెదక్ ఎస్పీ విజయ్ కుమార్ రెడ్డి సందర్శించారు. డివిజన్ లోని ఆయా పోలీస్ స్టేషన్లలో కేసుల వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రహదారులపై జరుగుతున్న యాక్సిడెంట్ల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. దొంగతనాలను అరికట్టేందుకు స్పెషల్ టీమ్స్ తో నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. యువతను పెడదోవ పట్టిస్తున్న గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నట్లు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల సరఫరాపై సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు. సమావేశంలో తూప్రన్ డీఎస్పీ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. దొంగతనాలు ఎక్కువ, ప్రాపర్టీ అఫెన్స్, మోటార్ సైకిల్ థెఫ్ట్లు, కొన్ని ఏరియాలో ఏంటంటే చిన్న చిన్న ల్యాండ్ డిస్ప్యూట్స్ బాగున్నాయి. వీటన్నిటిని కూడా ప్రాపర్గా యాక్షన్ తీసుకోవాలని, టైంలో అరెస్ట్ చేసి తొందరగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ వేయాలని డిస్కస్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ వైజ్గా మీటింగ్ తీసుకున్నాం. పాత కేసులను రివ్యూ చేయడం జరిగింది. అంటే ప్రధానంగా మన జిల్లాలో ఈ డ్రగ్స్ అంటే గంజాయి కొద్దిగా ఎక్కువ మొత్తంలో అంటే అవేర్నెస్ ఏ విధంగా కల్పిస్తారు గ్రామాల్లో? మెయిన్ మేము ఫోకస్ చేసింది ఏంటంటే అన్ని కాలేజెస్ వాటి మీద చేసినాము. తర్వాత ఇక్కడ మాకు మా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇక్కడ అన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. వేరే స్టేట్ నుంచి కూడా చాలామంది వర్కర్స్ వస్తారు. వాళ్ళంతా లేబర్ ఉంటారు, అంతా కొంతమంది వర్కర్స్ ఉంటారు. వీళ్ళందరూ ఆ స్టేట్ నుంచి వచ్చినప్పుడు వీళ్ళు అక్కడ అలవాటు అయ్యి ఉండి అక్కడి నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ కొంతమందికి వాటిని అలవాటు చేయడం ఉంది. వాళ్ళకు కూడా మేము అవేర్నెస్ పెట్టడానికి ఇప్పుడు ట్రై చేస్తున్నాము. తర్వాత అట్లా చేసేవాళ్ళు ఉంటే ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కూడా పట్టుకొని కేసులు పెట్టి మన ఏరియాలో దాన్ని ఫర్దర్గా వ్యాప్తి కాకుండా ఉన్నోళ్ళని పట్టుకోవడానికి మాకు అన్ని రకాలుగా ట్రై చేస్తున్నాం. చాలామంది తెలుసు ఈ పిల్లగాడు గంజాయి తాగుతుందని, కానీ ఎవరు పోలీసు కూడా చెప్పరు. తల్లిదండ్రులకు కూడా తెలుసు మా పరువు పోద్ది, మా వాడు గంజాయి తాగుతుంది, వాళ్ళు కూడా చెప్పుకోరు. ఎప్పుడు చెప్పుకుంటారంటే చెయ్యి దాటిపోయి వాడు కంట్రోల్ కానప్పుడు మనం దూసిపోతుంది. ఇదేమంటానంటే మేము ఎవరైనా ఇట్లా కన్జ్యూమ్ చేసేవాళ్ళు ఉంటే చెప్తే వాళ్ళ మీద ఏం కేసు పెట్టము, వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తాము. ఎందుకంటే మనకు డీహెడిక్షన్ సెంటర్ కూడా ఉంది ఇక్కడ నర్సాపూర్లో. అట్టటోళ్ళు ఉంటే ఆడికి కూడా పంపిస్తాం మనం. అయితే అట్లా చెప్పడం వల్ల ఏమైందంటే వీళ్ళకి సప్లై చేసేది ఎవరు చెప్పగలుగుతారు, వాళ్ళే చెప్పగలుగుతారు మనకి. అట్లా మనకి ఇన్ఫర్మేషన్ రావాలి, పబ్లిక్ ఇన్వాల్వ్ కావాలా, అందరూ కూడా ఇన్వాల్వ్ కావాలి, తల్లిదండ్రులు కూడా ఇన్వాల్వ్ కావాలా. అట్లా చేయడం వల్ల ఇప్పుడు చాలామంది ఏంటంటే వాడు తాగుతుండే మనకు సంబంధం లేదంటే అది రేపు పొద్దున నీ ఇంటికి కూడా వస్తుంది, మీ పిల్లగాళ్ళు కూడా తాగుతుంటారు. అందుకోసం మేమైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీని మీద సపరేట్గా గవర్నమెంట్ కూడా టీజీ న్యాప్స్ సపరేట్ పెట్టేసి మెయింటైన్ చేస్తున్నారు. మేము కూడా దాని మీద ఫుల్ ఫోకస్ పెడుతున్నాము. సేమ్ లెవెల్లో పబ్లిక్లో కూడా అంత బాధ్యత ఉంది. వాళ్ళు కూడా తర్వాత ఈవెన్ మీడియా మీరు కూడా మాకు చెప్పొచ్చు డైరెక్ట్గా, చెప్తే ఎవరి పేరు కూడా మేము చెప్పము. అట్లా చెప్పడం వల్ల ఇమీడియట్గా మేము ఇన్ఫర్మేషన్ లేని ఎవరు పడితే వాడిని మేము పట్టుకోలేము అనమాట. కొద్దిగానే ఇన్ఫర్మేషన్ కావాలా, అది కూడా మేము చేస్తున్నాం. మీరు కూడా మాకు సహాయం చేయాలని కోరుతున్నాం. గజ్వేల్ పట్టణ బీజేపీ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు దువ్వాల రాజు యాదవ్ ఆధ్వర్యంలో బీసీ డిక్లరేషన్ ను అమలు చేయాలని గజ్వేల్ తహసీల్దార్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. గజ్వేల్ పట్టణ బీజేపీ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు దువ్వాల రాజు యాదవ్ ఆధ్వర్యంలో బీసీ డిక్లరేషన్లు అమలు చేయాలని గజ్వేల్ తహసీల్దార్ కి వినతి పత్రం ఇచ్చారు. 6 నెలల్లోపే కులగణన చేసి బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామన్న హామీ విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై వారు మండిపడ్డారు. అనంతరం గజ్వేల్ పట్టణ బీజేపీ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు దువ్వాల రాజు యాదవ్లు మాట్లాడుతూ కామారెడ్డిలో అసెంబ్లీ ఎన్నికల సభలో బీసీ డిక్లరేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన 6 నెలల్లోపే కులగణన చేసి బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామన్నారు. స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 23% నుంచి 42% పెంచుతామని హామీ ఇచ్చారన్నారు. ప్రభుత్వం సివిల్స్, కన్స్ట్రక్షన్స్, మెయింటెనెన్స్ కాంట్రాక్టులలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. గొల్ల కురుమలకు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 2వ దశ గొర్రెల పంపిణీకి సంబంధించి 2 లక్షల రూపాయలు లబ్ధిదారుల అకౌంట్లో వేస్తామని హామీ మరచి గొల్ల కురుమలను మోసం చేస్తున్నారని, బీసీ సబ్ ప్లాన్ కు తగిన నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్లోనే చట్టబద్దమైన హోదాలో జ్యోతిరావు పూలే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి ఏడాదికి 20,000 కోట్ల రూపాయల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి 8 నెలలు గడుస్తున్నా నిధుల విషయంపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. కావున ప్రభుత్వం వెంటనే వారం రోజుల్లో పై విషయాలపైన చర్యలు ప్రారంభించకపోతే బీసీలతో నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి మన్నే శశిధర్ రెడ్డి, బీజేపీ గజ్వేల్ పట్టణ ఉపాధ్యక్షులు కృష్ణాగౌడ్, గజ్వేల్ పట్టణ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి తలారి రాజు, గజ్వేల్ పట్టణ ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు కాశమైన రమేష్, బీజేవైఎం పట్టణ ఉపాధ్యక్షులు ఎల్లా మధు, ముద్రాజ్ పట్టణ ఓబీసీ మోర్చా కార్యదర్శులు నరేష్ కుమార్, రేవంతులు సురేష్, పట్టణ ఓబీసీ మోర్చా కోశాధికారి శివలింగు, కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ఓబీసీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క గత ప్రభుత్వం గత ఎన్నికల్లో భాగంగా
ప్రస్తుత ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో చేసినటువంటి యొక్క బీసీ డిక్లరేషన్ కు ఏదైతే హామీ ఇస్తున్నానని చెప్పి ఎప్పుడైతే ఎన్నికల్లో భాగంగా ప్రకటించిండో అప్పటికి ఆయన మాటలు నమ్మి చాలా పెద్ద ఎత్తున బీసీ సామాజిక వర్గం ఆయనకు ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడం జరిగింది. గద్దెనెక్కించిన అనంతరము ఈయన ఏవైతే హామీలు ఉన్నాయో అవన్నీ మర్చిపోయి ఇప్పుడు దాన్ని ఊసే ఎత్తడం లేదు. అందుకోసం అని చెప్పి బీజేపీ పార్టీ తరఫున రాష్ట్ర ఓబీసీ శాఖ ఆధ్వర్యంలో మేము ప్రతి జిల్లాలో ఉన్నటువంటి అధికారులకు అదేవిధంగా మండలాల్లో ఉన్నటువంటి తహసీల్దార్లకు వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చిండో అదే విధంగా బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టాలి. అదేవిధంగా గొల్ల కుర్మలకు ఇచ్చినటువంటి యొక్క ఏదైతే మన గొర్రెల స్కీమ్ ఉందో అది 2వ విడత భాగంగా వాటికి పూర్తిగా పరిహారం గాని లేదా ఇంకా కొంచెం ఎక్కువ మొత్తంలో చేసి ఇస్తానని చెప్పడం జరిగింది. దాన్ని కూడా మర్చిపోయి ఇప్పుడు అకౌంట్లో ఏవైతే కట్టిన డీడీలు ఉన్నాయో వాటినే మళ్లీ రిటర్న్ ఇవ్వాలని చూస్తున్నారు. ఇది ఏమాత్రము ఏమైనా చర్య అనిపించుకోదు. కాబట్టి వాటిని ఖచ్చితంగా 2వ విడత గొడ్లు అందరికీ పంచాలి. అదేవిధంగా ఏదైతే కాంట్రాక్టర్లో బీసీలకు 42% వరకు కులగణన చేసి 42% వరకు ఉన్న బీసీలకు 42% వరకు కాంట్రాక్టర్లో కూడా వాళ్ళకి పర్సెంటేజ్ ఇస్తానని చెప్పి రాష్ట్రంలో చేపట్టబోయే ప్రతి ప్రాజెక్టులో కాంట్రాక్టులు కూడా బీసీలకు ఇస్తామని ప్రకటించడం జరిగింది. దాన్ని కూడా నిలబెట్టుకోమని, అదేవిధంగా వివిధ కుల వృత్తులకు ఆర్థిక సహాయం చేయుతగా 1,00,000 నుంచి 5,00,000 వరకు ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా మేము చెప్తూనే కాదు, గత ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి యొక్క హామీలు ఇవన్నీ కూడా ఆయన అమలు చేసి ఆయన యొక్క నిజస్వరూపాన్ని బయటపెట్టే విధంగా దాన్ని ఆయన ప్రకటించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. లేని ఎడల ఇదే విధంగా ఏదైతే మేము వినతి పత్రాలు ఇస్తున్నామో ఈ వినతి పత్రాలతోనే సరిపెట్టుకోకుండా రాబోయే రోజుల్లో వీటిపై ఎలాంటి చర్యలు కనుక తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ తరఫున భాజపా తరఫున అనేకమైనటువంటి యొక్క చర్యలు చేసుకుని మేము వివిధ సంఘాలను కూడగట్టుకుని ఏదైతే బీసీ సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలను కూడగట్టుకుని మేము ధర్నాలకు చేస్తూ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున 6 గ్యారంటీలు 60 హామీలు 300లకు పైగా పథకాల పేరుతోని ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ గద్దెనెక్కడం జరిగింది. గద్దెనెక్కడంలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సహకరించిన తెలంగాణలో అత్యధిక శాతం ఉన్న బీసీలు బీసీలను వారికి ఇచ్చినటువంటి హామీలను ఈరోజు తుంగల దొక్కి ఇన్ని రోజులు గడుస్తా ఉన్నా కూడా ఈ ప్రభుత్వం బీసీలను విస్మరించింది. కావున భారతీయ జనతా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు గజ్వేల్ పట్టణంలో మేము ఎంఆర్ఓ గారికి సంబంధించినటువంటి బీసీలకు సంబంధించినటువంటి పలు విషయాల మీద రిఫరెండం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పట్టణ ఓబీసీ మోర్చా దువ్వల రాజు యాదవ్ గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం, ఏదైతే గత ఎన్నికలలో కామారెడ్డి వేదికగా నువ్వు బీసీ డిక్లరేషన్ ఏదైతే ప్రకటించిరో ఆ బీసీ డిక్లరేషన్ ను ఎందుకు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ గణన చేపట్టి వారి యొక్క బీసీలు ఎంత శాతం ఉన్నారో 23% నుంచి 42% పెంచుతామని, అదేవిధంగా స్థానిక సంస్థలలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా రిజర్వేషన్ శాతం పెంచుతామని ఇలా అనేక హామీలు బీసీల పైన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముదిరాలకు సంబంధించిన మత్స్యకారులకు సంబంధించినటువంటి ఆ యొక్క పథకాన్ని కూడా నీరుగార్చడం, అదేవిధంగా గొర్రెల స్కీమ్ అని చెప్పి ఈరోజు గత 2 సంవత్సరాల కింద ఈరోజు గొల్ల కుర్మలు డీడీలు కట్టుకుంటే ఆ డీడీలకు సంబంధించి 2 లక్షల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పి ఈరోజు ఆ హామీని విస్మరించి కేవలం అదే 43,750 రూపాయలను ఈ యొక్క గొల్ల కుర్మల ఖాతాలో మళ్ళీ జమ చేయడం జరుగుతుంది. ఇలాంటి అనేక హామీలు విస్మరించి ఈరోజు బీసీలను మోసగిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్కు మేము హెచ్చరిస్తా ఉన్నాం. బిడ్డను బీసీలను విస్మరిస్తే ఊరుకునేది లేదు. ఈరోజు వినతి పత్రాలతో కాదు, ఇంతకుముందు మా అధ్యక్షుడు చెప్పినట్టుగా ఇంకా పోరాటానికి కూడా బీసీల తరపున మేము పోరాటానికి కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే నువ్వు బీసీలకు ప్రతి ఒక్క హామీ ఇచ్చినామో ప్రతి హామీని నెరవేర్చాలి అని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చిన్నశంకరపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి న్యాయ సేవా సమితి మహిళల రక్షణకు పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం నూతన చట్టాల గురించి అవగాహన కల్పించారు. విద్యా సంస్థల వద్ద రద్దీ ప్రదేశాల్లో షీ టీంలతో నిరంతరం నిఘా ఉంటుందన్నారు.
చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి న్యాయ సేవా సమితి మహిళల రక్షణకు పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం ప్రత్యేక షెడ్యూల్లో భాగంగా విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాలు, సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, సీసీ కెమెరాలు, ఈ టీజింగ్, సైబర్ నేరాల గురించి నూతన చట్టాల గురించి అవగాహన కల్పించారు. అనంతరం చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిలర్ రజముని సగబేగం, అసిస్టెంట్ లీగల్ అథారిటీ కౌన్సిలింగ్ సిద్ధాగౌడ్, లీగల్ అడ్వైజర్ సుజాత, మిషన్ శక్తి కోఆర్డినేటర్ సంతోషి, అంగన్వాడీ సూపర్వైజర్ శివకుమారులు మాట్లాడుతూ కమ్యూనిటీ పోలీసింగ్, మహిళల రక్షణకు పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం ప్రత్యేక షెడ్యూళ్లలో భాగంగా ఈ రోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. షీ టీంలు మహిళలకు, బాలికలకు భద్రత మరియు భరోసా అందిస్తాయని, విద్యా సంస్థల వద్ద రద్దీ ప్రదేశాల్లో షీ టీంలలో నిరంతరం నిఘా ఉంటుందన్నారు. షీ టీంలు 18 సంవత్సరాలలోపు ఉన్న బాలికలకు సేవలు అందిస్తున్నారన్నారు. కౌన్సిలింగ్ సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దీప్లా, అంగన్వాడీ సూపర్వైజర్ శివకుమారి, ఉపాధ్యాయ సిబ్బంది నాగరాజు, ప్రభాకర్, రతన్, సునీత, వసుంధరాదేవి, మంజుల తదితరులు పాల్గొన్నారు. చిన్న ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు వేరే వేరే విలేజెస్ నుంచి వస్తుంటారు, పోతుంటారు, 9 to 6 7 o'clock అమ్మాయిలకు అడిగితే అబ్బాయిలకు అడుగుతారు ప్రశ్న. ఒక 4 members ఎవరైనా ఫాలో అవుతారు. ఆ సిచ్యువేషన్ లో మీరు ఏం చేస్తారు? 98కి కాల్ చేస్తారు. అమ్మాయిలు చేస్తారా? మొబైల్ ఉంటే కాల్ చేయండి. ఏ నెంబర్కి? మొబైల్ లేదు కదా, అప్పుడు ఏం చేయాలి? వాడు ఎక్కడో అక్కడ ఉంటాడు, నువ్వు వీడుండవు. హలో పోలీస్ అండి, షీటీ మ్యాన్ అంటే ఏదో యాక్టింగ్ చేస్తే అక్కడ ఉన్న మీ చేతిలో మొబైల్ ఉందా లేదా తెలుస్తుందా? 098 కానీ 100 కానీ కాల్ చేస్తే 2 minutes లో మన దగ్గరకు వస్తారా బిడ్డ? కనీసం ఒక 5 minutes 10 minutes అన్నా మనకు టైం పడుతుంది. అవునా? మనం ఎక్కడో ఆ క్షణం మనకు ఎదురైనప్పుడు వాళ్ళు వచ్చే వరకన్నా మనల్ని మనం రక్షించుకోవాలి. అవునా? ఆ వెహికల్ మొబైల్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. లేదు అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు అరవాలి, మా డాడీ రండి, అంకుల్ ఇక్కడ రండి, ఎవరో నన్ను ఫాలో అవుతున్నా, గట్టిగా అరుచుకుంటూ పరిగెత్తాను. అట్లా అరుచుకుంటూ పరిగెడితే కనీసం అక్కడ ఎవ్వరూ లేకుండా చుట్టుపక్కల వాళ్ళన్నా వస్తారా రాదా? జనరల్గా మనకి ఏమైతుంది, కనీసం మన దగ్గర మొబైల్ ఉన్నా, మనం చదువుకున్నా, ఎంత ఏది ఉన్నా భయం అనేది అంచనించలేస్తారు బెట్ట. కాబట్టి నేను ఒకటే, మనకి ఎలాంటి సిచ్యువేషన్ లో ఏది ఎదురైనా మన వైపు తప్పు లేనప్పుడు ఖచ్చితంగా ధైర్యంగా ఉండాలి. ఏది ఎదురైనా ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఒక అమ్మాయి లేక మనం మొబైల్ ఉంటే అన్నుండే మనం కాల్ చేసిన తక్కువ డాక్టర్ మన. కాబట్టి ఎలాంటిదైనా మీరు భయపడద్దు. ఫస్ట్ భయపడితే మనకి ఏమైతే వైబ్రేషన్ వచ్చేస్తుంది, అయ్యో ఏమైతుంది. నేను చెప్పిన 4 ట్రిక్స్ ప్లీజ్ ఉపయోగించండి. మీకు సిచ్యువేషన్ ఎదురైతే ఏం చేయాలి? మొబైల్ ఉంటే 1098కి కాల్ చేయాలి. థర్డ్ పాయింట్ ఏంటి? రన్ చేయడం. రన్ చేయడం. ఆ లోపల ఫోన్ ఉంటే ఫోన్ కాల్ చేసేసాను, కొంచెమన్నా మనం రక్షిస్తాం కదా. ఇలాంటి జిల్లాకు జిల్లా న్యాయ మన చైర్మన్ ఎవరు ఉంటారంటే మన జిల్లా యొక్క ప్రధాన న్యాయమూర్తి చైర్మన్ ఉంటారు, జిల్లా జడ్జి. దానికి సెక్రటరీగా సీనియర్ సివిల్ జడ్జి అనేట సెక్రటరీగా ఈ వ్యవస్థ మొత్తం వాళ్ళతో జరుగుతుంది. ఎలాంటి సమస్య వచ్చినా కానీ మీకు మా సంస్థకు వచ్చి ఇలాంటి సమస్య ఉందని చెప్తే ఫ్రీగానే మీకు సర్వీస్ ఇవ్వడానికి ఈ సంస్థ సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఇలాంటి ఎవరెవరు దీనికి అర్హులు అంటే ఆర్థికంగా వెనుకబడిన వారు. ఆర్థికంగా వెనుకబడిన వారు అంటే సంవత్సరానికి 3 సంవత్సరాల ఆర్థిక స్తోమతలు లేని వారు, మరియు వికలాంగులు, మహిళలు, మరియు ముఖ్యంగా వృద్ధులు, ఎస్సీ ఎస్టీ, వీరందరికీ ఈ ఉచితంగా న్యాయాన్ని అందించడానికి ఈ సంస్థ ఎప్పుడు ముందంజలో ఉంది. అలాంటి ఏమైనా సమస్యలు వచ్చినా మా సంస్థకు వచ్చి ఒక అప్లికేషన్ రాసిస్తే మీ సమస్య తీర్చి మీ తరఫున ఒక వకీలు నియమించి మీ సమస్యను మీకు న్యాయం జరిపించడానికి ఈ సంస్థ పనిచేస్తుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని మీకు మీ తల్లిదండ్రులు కానీ మీ చుట్టుపక్కల అందరూ కానీ చెప్తారని. మ్యారేజెస్, చైల్డ్ ఎడ్యుకేషన్ కంపల్సరీ, అవి మనం పాటించాలి. 18 సంవత్సరాలు ఆడపిల్లలకు, 21 సంవత్సరాలు మగపిల్లలకు ఉండాలి అని చెప్పి వాళ్ళు చెప్పినట్టు మీరందరూ కూడా అవి పాటించాలి. లేకుంటే మన లైఫ్లో మనం ఎదగడానికి మనకు వీలుండదు. ఒక బాధ్యతగా మనం నిర్వర్తించలేకపోతాము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ నాకు తెలిసింది, పిల్లలు బైకులు 18 years కాదు కదా, చిన్నతనంలోనే తల్లిదండ్రులు బైకులు ఇస్తున్నారు, పాలు తీసుకురా
తీసుకురా, కూరగాయలు తీసుకురా, వాళ్ళని ఎక్కించుకరా, దించిరా అని బైకులు ఇస్తున్నారు. ఇష్టం ఉన్నట్టు నడిపించి మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ద్వారా ఎంతో మంది పిల్లలు చనిపోతున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా చనిపోతున్నారు యాక్సిడెంట్ వలన, కాళ్ళు చేతులు విరిగిపోతున్నాయి. దానికి చెయ్యకూడదు. ఇంకొకటి అట్లా వెహికల్ ఇచ్చిన వాళ్ళకు కూడా, పేరెంట్స్కి కూడా అది జరిగితే వాళ్ళకు శిక్ష ఉంటుంది కోర్టులలో. మరియు ఇంకొకటి ఏంటంటే మనమంతా ఊరు నుంచి వచ్చిన వాళ్ళం, మనకంతా ఊరు, నేను పల్లెటూరు, నేను లోకల్. కాబట్టి పల్లెటూరులో మన తల్లిదండ్రులు వాళ్ళందరూ పళ్ళల్లో పోయి నైట్ వచ్చి కళ్ళు తాగడము, మందు తాగడము అలా చేస్తుంటారు. వాళ్ళు తాగుతున్నారు కదా అని మీకు ఒక గ్లాస్ ఇస్తారు, అరే తాగురా అని చెప్పి. కానీ ఆ మత్తు పానీయాలకు కూడా మనం అలవాటు పడకూడదు. అవి చాలా మనల్ని ఎంతో డ్రగ్ అబ్యూస్ కింద మనం ఎంతో మన జీవితాన్ని లాస్ అయిపోతుంటాం. కాబట్టి మన భక్తులు, మా పిల్లల జీవితాలు చాలా ఆరోగ్యంగా ఉండాలి, వారి భవిష్యత్తు మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని చదవనిస్తున్నారు. అవునా కదా? మరి మీరు చదువుకోవాలంటే ముందు ఆరోగ్యం ఉండాలి కదా. ఒకటి, మీరు సరైన ఆహారం తీసుకోవాలి. సరైన ఆహారం తీసుకున్నప్పుడు మీరు ఆటపాటల మీద దృష్టి పెడతారు, చదువులోనూ రాణిస్తారు. అలా కాకుండా మీరు ఆహారం తీసుకోకుండా చాలా నీరసంగా, ఇప్పుడు 1 అవర్ ఇక్కడ మీరు కూర్చోబెట్టి వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంది ఇక్కడ ఉన్న పిల్లల్లో. మీలో వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే ఏం చేయాలి? సరైన ఆహారం తీసుకోవాలి. సరైన ఆహారం అంటే మీకు ఇంట్లో ఉండే ఏదన్నా కావచ్చు, అన్నము, చపాతీసు ఏమన్నా కావచ్చు, ఖచ్చితంగా ఉదయం పూట తినేసి రావాలి. ఇక్కడికి వచ్చాక మీకు స్కూల్లో భోజనం అందిస్తారు మిడ్ డే మీల్స్ ద్వారా. మీరు చక్కగా ఇక్కడ భోజనం తినాలి. అలాగే మీ పేరెంట్స్ మీరు స్కూల్కి వస్తున్నారు, మీ మీద ప్రేమతోటి ఏమన్నా తినండి బేటా, ఎంతసేపటికి పల్లీలు, నువ్వుల లడ్డూలు, ఫ్రూట్స్ ఇలాంటివి కొనుక్కొని తినాలి. అంతేగాని కుర్కురే స్నాక్స్ తినడం వల్ల అందులో ఏముంటుంది అంటే మీకు సరైన పోషకాలు అందాలంటే సరైన సమపాలల్లో అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవాలి. అంతేగాని స్కూల్లో గుడ్డుకూర పెట్టారు, పాలకూర పెట్టారు, ఆకుకూర పెట్టారు, ఇది నేను తినను, నేను పక్కకు పడేస్తాను, డస్ట్బిన్లో పడేస్తారా? ఏదన్నా ప్రభుత్వం ఒక గైడ్లైన్స్ మెనూ ఇచ్చిందంటే ఆ మెనూలో ఎన్నో పోషకాలు ఉంటాయి కాబట్టి మీకు మెనూ ప్రకారం పెడతారు. ఖచ్చితంగా మీరు స్కూల్లో కావచ్చు, ఇంటికాడ కావచ్చు, మంచి బలమైన ఆహారం తీసుకోండి. అలా తీసుకున్నప్పుడు మెదక్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా నేను చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఇక్కడికి మహిళా సాధికారత విషయంలో పిల్లలకు అవగాహన పరచడానికి చెప్పేసి నిర్వహించిన ఈ కార్యక్రమానికి వచ్చేసి పిల్లలు హై స్కూల్ పిల్లలు కాబట్టి వాళ్లకు సంబంధించిన విషయాలలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళకి చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ గురించి, పోక్సో యాక్ట్ గురించి, లేబర్ యాక్ట్ గురించి ఈ విషయాలు వాళ్ళకు అవగాహన కలిగించాలని, వాళ్ళకు చెప్పవలసిన, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే ఎవరితో ఎలా ఉండాలి, ఎవరిని ఎలా గుర్తుపట్టాలి అనే విషయం మీద ఈ అవగాహన ఇవ్వడం జరిగింది. ఇందులో చాలామంది అనేక సంస్థలకు సంబంధించిన వాళ్ళు వచ్చి వాళ్ళ విషయాలు, వాళ్ళకు సంబంధించిన విషయాలు ఇక్కడ పిల్లలకు అవగాహన పరిచి మేము ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించగలిగినాము అని. చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ గురించి చెప్పడం ఏంటంటే, మా పిల్లలకు చెప్పిన విషయాలు ఏమిటంటే, అమ్మాయిలకు అయితే 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిలు పెళ్లికి అర్హులని, 21 సంవత్సరాలు నిండిన అబ్బాయిలు పెళ్లికి అర్హులని, ఈ విధంగా ఎవరైనా పిల్లలను ఇబ్బంది పెట్టినచో, వాళ్ళ చదువులను ఆపేసి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళు 1098 కాల్ చేసి ఈ విషయం చెప్పగలరని వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే పోక్సో యాక్ట్ గురించి కూడాను ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చేసి వాళ్ళను లోపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తే అలాంటి అమ్మవారి విగ్రహం ఏర్పాటు విషయంలో అందరితో శాస్త్రబద్ధంగా చర్చించి సీఎం కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆషాఢం ప్రారంభం అవగానే గోల్కొండలో మొదలైన బోనాల పండుగ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయంలో ముగుస్తాయన్నారు. అందరూ కూడా ప్రజలు అన్ని రకాలుగా సహకరించారు, వారికి కూడా ధన్యవాదాలు, అభినందన తెలియజేస్తా ఉన్నాం. ప్రతి కార్యక్రమం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మొట్టమొదటిసారి అడ్వాన్స్ గా రివ్యూ చేయడమే కాకుండా నిధుల యొక్క పెంపుదలతో పాటుగా
ప్రతి గుడికి అదనంగా నిధులిచ్చి ఏ ఒక్క దేవాలయానికి పెండింగ్ లేకుండా ఉత్సవం కంటే ముందే అధికారులు అందరూ కూడా చెక్కులు పంపిణీ జరిగింది. ఆర్ఎండ్బి కావచ్చు, పోలీస్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఎండమెంట్ కావచ్చు, మెట్రో వాటర్ వర్క్స్ కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, జిల్లా అధికార యంత్రాంగం అందరూ కూడా భాగస్వాములు ఇందులో పనిచేసినారు. ఈరోజు భక్తుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలను విజయవంతమైనవి. ఈరోజు రంగంలో కూడా చెప్పినట్టుగా భవిష్యత్ వారు చెప్పినట్టుగా రాబోయే కాలంలో ఆ అమ్మవారి ఆశీర్వచనంతో ప్రకృతి సహకరించి వర్షాలు సమృద్ధిగా పడి వారి పంటలతోటి ఈ రాష్ట్రం అన్ని రకాలుగా ముందుకోవాలని భవిష్యవాణి అమ్మవారు ఆశీర్వదించారు. అదేవిధంగా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఔషధాలు కలిపినటువంటి ఆహారాల్ని ఉత్పత్తి చేయడం కావచ్చు, వాడడం కావచ్చు, ఆరోగ్యం బాగుండాలంటే వెనుకటిలాగా ప్రకృతిపరమైనటువంటి విధానాలు అవలంబించమని చెప్పినారు. భక్తులకు సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా భక్తులు వాళ్ళ బాధ్యతగా మరి కార్యక్రమంలో కూడా ఎంతో గొప్ప అమ్మవారు దర్శించుకోవాలంటే శ్రమ ఉండాలని చెప్పినారు. కాబట్టి ఏది అన్ని రకాలుగా ఈ హైదరాబాద్ ఆషాఢ మాస బోనాలు విజయవంతంగా జరిగిన అందులో భాగస్వాములైన పాత్రికేయులతో సహా అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన దశాబ్ది ఆషాఢ మాస బోనాలను జూలై 7వ తేదీ గోల్కొండ అమ్మవారికి బోనం సమర్పించిన నుంచి మొదలుకొంటే పల్కంపేట ఎల్లవ్వ తల్లి కళ్యాణము, ఉజ్జయిని మహంకాళి జాతర బోనము, రంగము, అంబారి కార్యక్రమాలతో పాటుగా 28వ తారీఖు నాడు లాల్ దర్వాజా బోనాలతోటి ఆగస్టు 4న ముగిసేటువంటి ఈ ఆషాఢ మాసంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అధికార యంత్రాంగం అంతా కూడా చాలా శ్రమపడి అన్ని రకాల సౌకర్యాలను ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా చేసేటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఈ యొక్క ఏర్పాట్లలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా ముందు నుంచి కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాం, యావత్ రాష్ట్ర ప్రజలు ఈ యొక్క బోనాల పండుగలో భాగస్వాములు కావడానికి వస్తారు. జంట నగరాల ప్రజలు ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజలందరూ సహకారం కావాలని కోరినాం. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అందరూ కూడా ప్రజలు అన్ని రకాలుగా సహకరించారు. వారికి కూడా ధన్యవాదాలు, అభినందన తెలియజేస్తా ఉన్నాం. ప్రతి కార్యక్రమం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మొట్టమొదటిసారి అడ్వాన్స్గా రివ్యూ చేయడమే కాకుండా నిధుల యొక్క పెంపుదలతో పాటుగా ప్రతి గుడికి అదనంగా నిధులిచ్చి ఏ ఒక్క దేవాలయానికి పెండింగ్ లేకుండా ఉత్సవం కంటే ముందే అధికారులు అందరూ కూడా చెక్కులు పంపిణీ జరిగింది. ఆర్ఎండ్బి కావచ్చు, పోలీస్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఎండమెంట్ కావచ్చు, మెట్రో వాటర్ వర్క్స్ కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, జిల్లా అధికార యంత్రాంగం అందరూ కూడా భాగస్వాములు ఇందులో పనిచేసినారు. ఈరోజు భక్తుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలను విజయవంతమైనవి. ఈరోజు రంగంలో కూడా చెప్పినట్టుగా భవిష్యత్ వారు చెప్పినట్టుగా రాబోయే కాలంలో ఆ అమ్మవారి ఆశీర్వచనంతో ప్రకృతి సహకరించి వర్షాలు సమృద్ధిగా పడి వారి పంటలతోటి ఈ రాష్ట్రం అన్ని రకాలుగా ముందుకోవాలని భవిష్యవాణి అమ్మవారు ఆశీర్వదించారు. అదేవిధంగా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఔషధాలు కలిపినటువంటి ఆహారాల్ని ఉత్పత్తి చేయడం కావచ్చు, వాడడం కావచ్చు, ఆరోగ్యం బాగుండాలంటే వెనుకటిలాగా ప్రకృతిపరమైనటువంటి విధానాలు అవలంబించమని చెప్పినారు. భక్తులకు సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా భక్తులు వాళ్ళ బాధ్యతగా మరి కార్యక్రమంలో కూడా ఎంతో గొప్ప అమ్మవారు దర్శించుకోవాలంటే శ్రమ ఉండాలని చెప్పినారు. కాబట్టి ఏది అన్ని రకాలుగా ఈ హైదరాబాద్ ఆషాఢ మాస బోనాలు విజయవంతంగా జరిగిన అందులో భాగస్వాములైన పాత్రికేయులతో సహా అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన దశాబ్ది ఆషాఢ మాస బోనాలను జూలై 7వ తేదీ గోల్కొండ అమ్మవారికి బోనం సమర్పించిన నుంచి మొదలుకొంటే పల్కంపేట ఎల్లవ్వ తల్లి కళ్యాణము, ఉజ్జయిని మహంకాళి జాతర బోనము, రంగము, అంబారి కార్యక్రమాలతో పాటుగా 28వ తారీఖు నాడు లాల్ దర్వాజా బోనాలతోటి ఆగస్టు 4న ముగిసేటువంటి ఈ ఆషాఢ మాసంలో
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అధికార యంత్రాంగం అంతా కూడా చాలా శ్రమపడి అన్ని రకాల సౌకర్యాలను ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా చేసేటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఈ యొక్క ఏర్పాట్లలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా ముందు నుంచి కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాం, యావత్ రాష్ట్ర ప్రజలు ఈ యొక్క బోనాల పండుగలో భాగస్వాములు కావడానికి వస్తారు. జంట నగరాల ప్రజలు ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజలందరి సహకారం కావాలని కోరినాం. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అందరూ కూడా ప్రజలు అన్ని రకాలుగా సహకరించారు. వారికి కూడా ధన్యవాదాలు, అభినందన తెలియజేస్తా ఉన్నాం. ప్రతి కార్యక్రమం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మొట్టమొదటిసారి అడ్వాన్స్గా రివ్యూ చేయడమే కాకుండా నిధుల యొక్క పెంపుదలతో పాటుగా ప్రతి గుడికి అదనంగా నిధులు ఇచ్చి ఏ ఒక్క దేవాలయానికి పెండింగ్ లేకుండా ఉత్సవం కంటే ముందే అధికారులు అందరూ కూడా చెక్కులు పంపిణీ జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమం, భవిష్యవాణి వినిపించిన మాతాంగి స్వర్ణలత. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు ఉన్నాయన్న సిద్దిపేట కలెక్టర్. జగదేవ్పూర్ మండలంలోని పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మను చౌదరి. తూప్రాన్ పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని సందర్శించిన మెదక్ ఎస్పీ. డివిజన్లో ఆయా పోలీస్ శాఖల్లో కేసు వివరాలపై ఆరా తీసిన ఉదయ్ కుమార్ రెడ్డి. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన చట్టాలపై అవగాహన. విద్యా సంస్థల వద్ద రద్దు ప్రదేశంలో సి టీమ్స్ తేజో నిరంతరం నిఘా. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భవ్య టీవీ.